12 మంది పార్టిసిపెంట్స్ తో స్టార్ట్ అయిన ఈ జర్నీ ఇప్పుడు జస్ట్ 10 మంది మిగిలారు. లాస్ట్ వీక్ మూవీ థీమ్ లో 3 గంటల సినిమాని 5 నిమిషాల్లో చూపించి మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేశారు మా పార్టిసిపెంట్స్, మా కొరియోగ్రాఫర్స్. ఈ రోజు ఏ థీమ్ అని మీ అందరు డౌట్ కదా, చెప్తాను. ఒక సూపర్ థీమ్ తో మీ ముందుంటాను. కానీ ఇప్పుడైతే మా రాజమాత, మా డాన్సింగ్ ఎక్స్పర్ట్, వాళ్ళిద్దరిని వెల్కమ్ చేసే టైం. గట్టిగా చెప్పడంతో లెట్స్ వెల్కమ్ రాజమాత లక్ష్మీ మంచు గారు అండ్ డాన్సింగ్ ఎక్స్పర్ట్ నటరాజ్ మాస్టర్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి, క్యా బాత్ హై. My favorite choreographers and super dancers, because ఇది మీరు ఇండివిజువల్ గా చేసేది కాదు, హౌ డు యూ బ్రింగ్ ఎవ్రీథింగ్ టుగెదర్ అనేది. ఈ రోజు ఇస్ అ టఫ్ రౌండ్, బట్ ఆల్ ద వెరీ బెస్ట్. నటరాజ్ మాస్టర్, పోయినసారి ఎపిసోడ్స్ కన్నా ఈసారి చాలా బాగా చేయాలి. ఓకే, మీ వాళ్ళని బూస్టప్ ఇవ్వండి, చాలా అద్భుతంగా రావాలి పర్ఫార్మెన్స్ అని. ఆల్ ది బెస్ట్. ఓకే అందరు రెడీగా ఉన్నారు. అండ్ ఈ రోజు ఒక యాక్షన్ చేస్తా, ఆవిడ ఎవరో మీకు అర్థం అయిపోతుంది. వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు అనుకుంటూ యాక్టింగ్ చించేస్తుంది, డాన్స్ చించేస్తుంది. లెట్స్ వెల్కమ్ ది బ్యూటిఫుల్, ది టాలెంటెడ్, ది గోర్జియస్ సదా. కుమారి నా ప్రేమే వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి, నా గుండె గుప్పి రొప్పి కుంగుసున్నది కుమారి, నా మాటల కడలి మండి ఎండేనే. ఏలా 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 ఏలమ్మా. కొండకాకి కొండే దానా, గుండిగలాంటి గుండె దానా, అయ్యారేటు పళ్ళ దానా, మడ్డ గిడస కళ్ళ దానా, పువ్వులతోనే బాణం వేసే పూలంటేవి నువ్వే జానా. మాయల మునగాడే రాత్రి కూర్చోడే, మంచు గడ్డని ఒక్క లుక్కుతో ఆవిరి చేశాడే. ఏలా 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 ఏలమ్మా. ఏలా 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 ఏలమ్మా. నా పచ్చి గారాలపై పచ్చి పేదాలతో కిచ్చు కిచ్చు ముద్దు పెట్టు. వావ్, హార్టీ వెల్కమ్ టు ది బ్యూటిఫుల్ సదా. Thank you so much. వెల్కమ్ Thank టు you. జీ తెలుగు, వెల్కమ్ టు ఆటా జూనియర్స్. Yes. సదా గారు, Hmm? ఐ సీరియస్లీ లవ్ యూ. ఎన్ని రోజుల నుంచి మనం సదా గారిని చూస్తున్నాం, కానీ అదే గ్రేస్, అదే అందం అలానే మెయింటైన్ చేస్తున్నారు. Thank you. మీ మాటల్లో వాళ్ళ గురించి, మా కొరియోగ్రాఫర్స్ గురించి, మా సూపర్ డాన్సర్స్ గురించి. చిన్న వయసులో ఉండేది ఆ ఎనర్జీ గానీ ఆ భయం ఏ ఉండదు, Oh. ఫ్రీగా పర్ఫామ్ చేస్తారు. సో ఐఎమ్ షూర్ మీరు కూడా అలాగే పర్ఫామ్ చేస్తారని. అండ్ ఐఎమ్ సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. సూపర్ డాన్సర్స్ ఎస్, అండ్ కొరియోగ్రాఫర్స్. choreographers. I'm sure they all are so talented. ఆల్ ది బెస్ట్. హార్టీ వెల్కమ్ టు Thank you సదా so గారు. much. Thank you. ఈ వారం ఏ థీమ్ తోని మీ ముందుకు వస్తాము అని చాలా మంది వెయిటింగ్. అసలు డాన్స్ అంటేనే ఒక స్టైల్, ఒక డిఫరెంట్ ఎనర్జీ. అండ్ డాన్స్ లో ప్రాపర్టీ వాడి చేస్తే చాలా అందంగా ఉంటది. డాన్స్ లో ఇన్నోవేషన్ యాడ్ చేసి చేస్తే వా సూపర్ అనిపిస్తుంది. ఈ రోజు జరగబోయే పర్ఫార్మెన్సెస్ ప్రాపర్టీ వాడి చేయొచ్చు, లేదా ఇన్నోవేటివ్ గా ఆలోచించి చేయొచ్చు, లేదా ప్రాపర్టీని ఇన్నోవేటివ్ గా వాడుకొని పర్ఫార్మ్ చేయొచ్చు. అది కొరియోగ్రాఫర్స్ ఇష్టం. ఈ రోజు రేపు మేము జరుపుకున్న థీమ్ ప్రాపర్టీ ఆర్ ఇన్నోవేటివ్ థీమ్. 4 వీక్స్ అవుతుంది ఆటా జూనియర్ స్టార్ట్ అయ్యి.
నటరాజ్ మాస్టర్ అండ్ లక్ష్మీ మంచు గారు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు రకరకాల స్టేట్మెంట్లు వాడారు. ఆ స్టేట్మెంట్ ని ఇన్నోవేటివ్ గా వాడుకొని మీరు మాట్లాడిన స్టేట్మెంట్స్ ని తీసుకొని డాన్స్ చేస్తే ఎలా ఉంటది అని ఆలోచిస్తే ఇలాంటి పర్ఫార్మెన్స్ ఒకడే చేయగలుగుతాడు, వాడే మా యష్ మాస్టర్. అంటే యష్ మాస్టర్ కొరియోగ్రఫీలో వచ్చేస్తుంది నా బుట్టిది మహాలక్ష్మి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆటా జూనియర్స్. ఆటా జూనియర్స్, ఆటా జూనియర్స్. మాకు ఇవాళ వచ్చే ఆ ఇద్దరు కాదు, ముగ్గురు జడ్జిలు. మొదటిగా శివగామి. చిటిక మీద చిటిక వేసరా నా వేళ్ళు చూడు, నడి రోడ్డులోన చిటిక మీద చిటిక వేసరా. ఏం కావాలరా? చిటిక మీద చిటిక వేసరా నా వేళ్ళు చూడు, నడి రోడ్డులోన చిటిక మీద చిటిక వేసరా. లక్ష్మీ మంచు గారు, లెట్స్ వెల్కమ్ హర్. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో. అండ్ ఆ డాన్సింగ్ ఎక్స్పర్ట్ నటరాజ్ మాస్టర్. అరే రండయ్య టింక వద్దయ్య, ఎక్కడున్నారయ్య, ఎప్పుడొస్తారయ్య. డాన్స్ కి మీకు ఉన్న సంబంధం ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. కొరియోగ్రాఫర్స్ బజర్స్ నొక్కి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. తమ్ముడు చిటిక మీద చిటిక వేసరా నా వేళ్ళు చూడు, నడి రోడ్డులోన చిటిక మీద చిటిక వేసరా. ఆటా జూనియర్స్ లో ముందుగా రాబోతున్నారు బెంగళూరు నుంచి Allegra, 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 ole, ole. ఆవిడే లక్ష్మి. ఆఫ్టర్ మెడికల్ ఎగ్జామినేషన్ షీస్ గాట్ బోన్స్. లక్ష్మి మంచు గారు, బ్యూటిఫుల్, అందమా అందుమా బ్యూటిఫుల్. అందనంటే అందమా. Your energy, నేనెక్కడుంటే అక్కడుంది అంతులేని ఎనర్జీ, దిక్కులన్నీ దద్దరిల్లే లానే ఉంది ఎనర్జీ. your expression. మహాలక్ష్మి అంటే ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, డాన్స్ లక్ష్మి. రాజమాత గారు, మీరు జగ్గ మాస్టర్ ని ఎక్స్ప్రెషన్ తో డాన్స్ చేయడం చూడాలి, అది అదృష్టం. అద్భుతం. వావ్, ఎంత హాయిగా ఉందో. హాయ్ హాయ్ హాయ్. మాస్టర్ గాల్లో ఒక పక్షి ఎగురుతూ ఒక ఫెదర్ అలా గాల్లో పడితే గాల్లో తేలినట్టుంటే గుండె తేలినట్టుంటే తేనె గుట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే. వామ్మో వామ్మో వామ్మో, టాప్ కే బాప్ లాగుంది. పులేసిపోతే కన్నే కొట్టాబంటే, టాప్ కే పులేసిపోతే బాప్ కే పెట్టాబంటే. పుల్లసిపోతే అయ్యే పట్టాబట్టే. బాప్ లాగుంది, బాప్ లాగుంది. ఈ స్టెప్ లో అంత బాగా ఏం నచ్చింది మీకు? నాకు బాగా నచ్చింది. ఐ లైక్ ద టేక్ ఆఫ్. సార్ మీరు కొంచెం పక్కకి వెళ్ళి చేసుకోండి. అది డింగ్ డడా డింగ్ డడా డింగ్ డడా డింగ్. I loved it. సో కోరియోగ్రఫీలో ఆ మజా కావాలి. అరే దీని తర్వాత అది అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. అస్సలు తినేశారు. 2 కాళ్ళు సరిపోలేవు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. ఈ మ్యాజిక్ ని క్రియేట్ చేసిన యశ్వంత్ మాస్టర్. ఎస్ సార్. రా కిందికి. ఓకే సార్. హౌ వాస్ ది సర్ప్రైజ్? చిటిక మీద చిటిక వేసరా. కోర్స్ టైం. మా కొరియోగ్రాఫర్స్ ఎంత ఇస్తున్నారు? మోస్ట్ ఇంపార్టెంట్ మా యూసుఫ్ మాస్టర్.
పెంచి పెంచుకున్నాము మంచితనం విషమైతే మౌను మనసు నమ్ముకున్న నీ వాళ్ళు ఏం మాట్లాడితే ఏం వాడుకుంటాడో ఏమో వీడు. 4 ఎపిసోడ్లకే గింత వాడుకున్నా అంటే గ్రాండ్ ఫినాల్కి ఏం చేస్తావు నాయనా నువ్వు? ఇన్నోవేషన్ అంటే పెద్ద పెద్ద సెట్లు, పెద్ద పెద్ద కాస్ట్యూమ్లు వాడడం కాదు. ఇన్నోవేషన్ మొత్తం ఈడుంటది. అది ప్రూవ్ చేసిండు మా యశ్వంత్ మాస్టర్. రా చిటిక మీద తమ్ముడు చిటిక మీద చిటిక వేసేరా నా వేళ్ళు చూడు నడి రోడ్డులోన చిటిక మీద చిటిక వేసేరా. లాస్ట్ కి నటరాజ్ మాస్టర్ ఈ ప్రాసెస్ అంతా అవుతుంటే వెనకాల నుంచి సూర్యుడు లేచిండు. యూసుఫ్ మాస్టర్ ఇక్కడ వాళ్ళు అర్థం కాలేదు. ఓకే, వెరీ నైస్. సో ముందుగా రాజమాత ఎంత ఇన్నోవేటివ్ గా చేశారు, ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ని ఎలా అరెస్ట్ చేయగలిగారు అనేది ఒక కాంపిటీషన్ అనేది. ఫస్ట్ ఈ నలుగురిని చూసి క్యాచ్ మై యశ్వంత్ మాస్టర్ అనుకున్నాను, బికాస్ ఐ డెంట్ సీ ఎనీ ప్రాపర్టీ కమింగ్ అప్. బట్ రియలీ నేను ఈ పాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మిమ్మల్ని చూస్తూ వస్తున్నాను యశ్వంత్ మాస్టర్. యు ఆర్ సంథింగ్ ఎల్స్. యు ఆర్ రియలీ సంథింగ్ ఎల్స్. No matter who, you bring something so beautiful. And Mahalakshmi, oh my God, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఆ ఈజ్ ఏంటి, ఆ ఎంజాయ్ చేయడం ఏంటి, ఎవరిని వదలలేదు ఇక్కడ. And I love the last touch of Yusuf Master. That is the humor, that is the joy, that is pushing boundaries for me. So yeah. సో రాజమాత గారు బెస్ట్ పర్ఫార్మెన్స్ గా దీన్ని రేట్ చేశారు. మీరు యూసుఫ్ మాస్టర్ ని చూస్తున్నారు, కానీ జగ్గా మాస్టర్ అనగానే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చిందండి. జగ్గా మాస్టర్ మీరు ఒక్కసారి మహాలక్ష్మి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఒక్కసారి ఇవ్వండి. మహాలక్ష్మి నువ్వే ఇవ్వు ఒకసారి జగ్గా మాస్టర్ ఎక్స్ప్రెషన్. అది జగ్గా మాస్టర్. ప్రౌడ్లీ ప్రెజెంటింగ్ టు యు ఆర్ జగ్గా మాస్టర్. నటరాజ్ మాస్టర్ కామెంట్స్ ని ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంత బాగా చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒక్కసారికి భయం అయింది నాకు. చాలా చాలా బాగుంది. నిజంగా ఆడియన్స్ కి ఎక్కువగా నచ్చేది ఎంటర్టైన్మెంట్. అది ఉంటే పైసా అవసరం. సో ఎక్సలెంట్ ఉంది. ఆ కోరిక అన్నప్పుడు, ఆ ఫ్లైట్ అదే టేక్ ఆఫ్ ఉన్నప్పుడు చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ నైస్. మహాలక్ష్మి సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. సదా గారు ఇన్నోవేషన్ లో యష్ చెయ్యి ఎవరు పట్టుకోగలుగుతారా? నాకైతే ఇంతవరకు నేనైతే చూడలేదు. బికాస్ హీ డెఫినెట్లీ థింగ్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ప్రాపర్టీ కానీ ఇలాంటి ఏదైనా గ్రాండియర్ ఉంటే అనుకుంటే నలుగురు వచ్చారు, ఒక చిన్న అమ్మాయి వచ్చింది. ఆ చిన్న అమ్మాయి పైకి ఎంత ఉంది అంతే కింద కూడా ఉంది. బికాస్ షీ సో టాలెంటెడ్. అలాగే చేస్తుంటూ యు 100% దే. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సదా గారు. అండ్ ఇప్పుడు జడ్జ్మెంట్ టైం. ఈ పర్ఫార్మెన్స్ కి మా కొరియోగ్రాఫర్స్ ఆన్ 30% ఎంత? 8, 10, 9 and 8. And on 30%, 26.3. Judges score 9, 9 and Lakshmi Manchi garu 10. On 70% ఎంత? 65.3 and the total grand score is 91.6. All the best, darling. Thank you, Mahalakshmi. ఆల్రైట్, సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ సౌత్ ఇండియాలో ఇది ఒక స్పెషల్ యాక్ట్. అంటే తెలియని వాళ్ళు ఉండరు. మల్కం అంటే వీరులకి చిహ్నం ఈ మల్కం. మల్కం యాక్ట్ ని చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు సుదర్శన్ గారి కొరియోగ్రఫీలో. లెట్స్ వెల్కమ్ వరుణ్.
వీరులకి చిహ్నం ఈ మలకం. అండ్ మన సౌత్ ఇండియాలో మలకం అంటే తెలియని వ్యక్తులు ఉండరు. మోస్ట్ ఇంపార్టెంట్లీ పాట సెలెక్షన్ ఏంటి, పాటలో ఎనర్జీ సెలెక్షన్ ఏంటి, అందుకే గోల్డెన్ క్యాప్. చాలా డేంజరస్ యాక్ట్. ఎన్నో నెలలు ప్రాక్టీస్ చేస్తే పర్ఫార్మెన్స్ చేస్తారు, కానీ బొడ్డోడుతో చేపించావు సుదర్శన్. హ్యాట్స్ ఆఫ్, ఎవ్రీవన్ లవ్డ్ ఇట్. చాలా గట్టిగా కోరుకున్నాడండి. ఈ గోల్డెన్ హ్యాట్ మనోడి నుంచి పక్కకి వెళ్ళే ఛాన్సే లేదు అన్నట్టు. ఆబ్వియస్లీ ఈజ్ ఎఫర్ట్, బట్ దిస్ ఇస్ యోర్. సలా గారు, ఇంత బెటర్ ఉందా మీలో సుదర్శన్? ఐఎమ్ సో సర్ప్రైజ్ నిజంగా. అంటే ఎవ్రీథింగ్ బ్యాంగ్ ఆన్. నువ్వు అబ్బాయి కాదురా, కత్తి ఉన్నావు, కత్తి. చాలా డిఫికల్ట్ గా ఉంది, బట్ ఎక్కడో వదలకుండా కాన్సన్ట్రేషన్, ఫోకస్ అక్కడే పెట్టుకొని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ ప్రెసిజన్ యువ్ డన్. వెల్ డన్, సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. దీనికి అంటారు yes, innovative performance. బట్ అగైన్ వన్ స్పెషల్ మెన్షన్ టు ద బాయ్స్ ఆల్సో. ప్రతి ఒక్కరు నేనే ఒక కంటెస్టెంట్ లాగా పర్ఫామ్ చేశారు, అందుకే ఆ ఎనర్జీ. సూపర్ గైస్, ఆల్ ద బెస్ట్. లవ్లీ. లక్ష్మి గారు, I had goosebumps. Take off దగ్గర నుంచి I was like, what the hell is going on అని. వరుణ్, నిన్ను జెంటిల్ గా గాడ్ ఆఫ్ రెయిన్ అని పెట్టారు. వరుణ్ ఇస్ ఆల్సో ద గాడ్ ఆఫ్ థండర్ అనుకుంటా. ఐ సా ద థండర్ ఆన్ స్టేజ్. ఒక్క సెకండ్ కూడా యువర్ ఇంటెన్సిటీ డిడ్ంట్ కామ్ డౌన్. టక్కన్ మళ్ళీ ఆ కృష్ణుడు అనేసరికి యూ వెంట్ బ్యాక్ టు బీయింగ్ కృష్ణ. ఆ ట్రాన్సిషన్స్ ఇస్ వాట్ మేక్స్ అ గ్రేట్ ఆర్టిస్ట్. సుదర్శన్ మాస్టర్ ఒకసారి ఎస్ సభాష్ అనిపించుకున్నాక మళ్ళీ సభాష్ అనిపించుకోవడం ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. I loved it. Yeah. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. నటరాజ్ మాస్టర్, ఎన్ని రోజులు పట్టింది నీకు? 4 days. అది చెయ్యాలంటే హ్యాండ్ స్ట్రెంత్, లెగ్ స్ట్రెంత్ చాలా కావాలి. అంటే వాడు సాఫ్ట్గా ఉంటాడు, వాడు ఎలా చేస్తాడు అని నేను చాలా టెన్షన్ పడ్డా. కానీ వాడు ఒక హ్యాండ్లో ఇక్కడ పెట్టాడు. తర్వాత కానీ బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ తెలుసా, అది లాక్ చేసుకొని నీకు ఎంత అప్రిషియేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మల్కంలో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే లెగ్స్ లాక్ చేసి టక్ అని పడిపోతారు. అది పడేది కూడా కింద తగలకుండా గ్రూప్ ని కింద పెట్టి పైన ఒకటి పెట్టి అసలు అది కొరియోగ్రఫీ, డెడ్లీ కొరియోగ్రఫీ, ఒక రేంజ్. ది బెస్ట్ పర్ఫార్మెన్స్. సుదర్శన్, నీ పర్ఫార్మెన్స్ లో ఒక స్కేల్ ని పెన్ తో గీస్తే ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాయో అలా ఉన్నాయి. నువ్వు కూడా అంతే పర్ఫెక్ట్ చేసావు. సూపర్ 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 సూపర్. ఓకే, మా ఆడియన్స్ కి ఒక ఇంట్రెస్టింగ్ విషయం. గోల్డెన్ హ్యాట్ సొంతం చేసుకుంటున్నాడు మా సుదర్శన్ మాస్టర్, కానీ వరుణ్ ఇంకో సైడ్ నుంచి రెండోసారి గోల్డెన్ పర్ఫార్మెన్స్. మూవీ థీమ్ లో సై సినిమాకి గోల్డెన్ పర్ఫార్మెన్స్ సొంతం చేసుకున్నాడు. అండ్ ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ కి
మూడోసారి కూడా వస్తే నీకు ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఆ అడ్వాంటేజ్ ఏదో వచ్చిన తర్వాత చెప్తాం. ఇప్పుడు స్కోర్ టైం 9, 10, 9, 9 on 30%. 27.8 judges. 70%. And total score 97.8. మనోడు లెవెల్ మనోడే దాటుకొని ముందుకు వెళ్తున్నాడు. ఎవరికి ఛాన్స్ ఇవ్వట్లేదు సుదర్శన్. ఫెంటాస్టిక్ జాబ్, గ్రేట్ వర్క్, ఆల్ ది బెస్ట్ గాయ్. ఆల్రైట్, సో ప్రాపర్టీ అండ్ ఇన్నోవేషన్ లో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లక్ష్మీ మంచి గారు, మీ ఫేవరెట్ అంటే వెయిట్ తగ్గించుకోవడానికి లేకపోతే ఎక్సర్సైజెస్ లో ది బెస్ట్ ఎక్సర్సైజ్? యోగా. యోగా. ఓకే. సదా గారు? డాన్సింగ్. డాన్సింగ్. ఓకే. నటరాజ్ మాస్టర్? ఎక్సర్సైజ్, డాన్స్ రెండు. కానీ మా జగ్గ మాస్టర్ కి వేరే ఐడియా ఉంది. వెయిట్ తగ్గాలి కానీ దాంట్లో డాన్స్ ఉండాలి అంటే ది బెస్ట్ ఫార్మ్ ఇస్ స్కిప్పింగ్ అంట. స్కిప్పింగ్ లో ఇన్నోవేటివ్ గా డాన్స్ అంట. చూద్దాం, వచ్చేస్తుంది దీక్షణ. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. ఏంటి జగ మాస్టర్, లాస్ట్ టైం ఫోకు ఈ టైం ఫోకేనా? అక్కడ కూర్చునింది ఎవరు తెలుసు కదా, యూసఫ్ మాస్టర్. కొంచెం చూసుకోండి మాస్టర్. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి, చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. ఆకు ఒక్క సున్న ముందు నోరు పండటానికి, ఈడ ముందరుంది నీకు చెందడానికి. పుట్టు మిద్దితేనే పట్టు నొట్టిలోకి జారినట్టు, సొక్కులన్నీ పిండుకుంటానే పిండుకుంటానే పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. చాప కింద నీరులాగా చల్లగా, చెత్తకొచ్చినావు చెంపగిల్లగా గిల్లగా. చాపు ముళ్ళు గుచ్చినవే మెల్లగా, పత్తికేళ గుండె పొంగి పొరులుగా పొరులుగా. చూపులో ఫిరంగి గుళ్ళ జల్లుగా, సిగ్గులన్నీ పేల్చినావు ఫుల్లుగా ఫుల్లుగా. హో కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో.
ఓకే, సో ప్రాపర్టీ ఆర్ ఇన్నోవేటివ్ ఈ రౌండ్ లో నెక్స్ట్ రాబోతున్న పర్ఫార్మెన్స్ చెప్పే ముందు ఈ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది, చాలా అందంగా ఉంటది, మన అందరికి ఎంతో ఇష్టం అవుతుంది. ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ లో ఒక అమ్మ గురించి చూపించబోతున్నాం అన్నమాట. అండ్ ఈ పర్ఫార్మెన్స్ లో ప్రాపర్టీ అండ్ ఇన్నోవేషన్ రెండుని వాడుతున్నాడు మా బెన్నీ మాస్టర్ అలాంగ్ విత్ తేజస్విని. లెట్స్ వెల్కమ్ రితికా. స్త్రీ అంటే అమ్మ. స్త్రీ గర్భవతి అయినప్పుడు తను ఎంత ఆనందపడుతుందో మనకు తెలిసిన విషయమే. కాని ఆ తల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డ పడే ఆనందమేమిటో ఇప్పుడు చూద్దాం. హాయ్ అమ్మా, ఎలా ఉన్నావు? నీ బొజ్జలో ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకున్నాను తెలుసా. నువ్వు నా అమ్మ అయినందుకు హ్యాపీగా ఉంది. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలో పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలోని పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. మనలోని ప్రాణం అమ్మ, మనదైన రూపం అమ్మ, ఎనలేని జాలి గుణమే అమ్మ, నడిపించే దీపం అమ్మ, కరుణించే కోపం అమ్మ, వరమిచ్చే తీపి శాపం అమ్మ. మా అమ్మ కడుపులో నేనుండగా జోలాలి పాడగా కమ్మగా కమ్మగా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పొత్తిల్లో ఎదిగి నువ్వు, నా ఒళ్ళో ఒదిగి నువ్వు, నీకోసమే నే వేచున్నాగా. నా కడుపున పుట్టి నువ్వు నాతో అడుగేస్తూ ఉంటే, నా ఈ జన్మ ధన్యము కాదా. నీకు జన్మనిచ్చి నిన్ను కంటి పాపలా, నూరేళ్ళు సాగనా చల్లగా చల్లగా. ఎదగి ఎదగని ఓ పసికోనా ముద్దుల కన్నా జోజో, బంగారు తండ్రి జోజో, బచ్చో లాలి జో, ఓ బచ్చో లాలి జో, బచ్చో లాలి జో, బచ్చో లాలి జో, బచ్చో లాలి జో, బచ్చో లాలి జో. బచ్చో లాలి జో. మరి
ఏ కారణాల చేతనో కడుపులో పెరుగుతోంది ఆడపిల్ల అని తెలిసిన వెంటనే ఎందుకని ఆ ప్రాణాలు కడుపులోనే తీసేస్తున్నారో ఆ దేవుడికే తెలియాలి. అమ్మా, నీ కడుపులో పెరుగుతుంది పాప అని తెలిసి ఏడుస్తున్నావా? పాపనైతే నీకోసం ఏవైనా చేస్తానమ్మా, ఏడవకమ్మా. నేనుండే చోటకు ఇదేదో కొత్త వస్తువు వచ్చిందేంటి? అదేమైనా కొత్త రకం బొమ్మనా? అమ్మా, ఆ బొమ్మ నా వైపు దూసుకొస్తుందమ్మా. అమ్మా, వాళ్ళని ఆపమ్మా. ప్రామిస్, నేను నా కాళ్ళతో నీ భుజం తన్ననమ్మా. వాళ్ళని ఆపమని చెప్పమ్మా. వాళ్ళు మనుషులే కదా, నన్ను ఇలా ఎలా చేయగలుగుతున్నారమ్మా? అమ్మా ప్లీజ్, నాకు నొప్పిగా ఉంది, నన్ను కూర్చోద్దని చెప్పమ్మా. అమ్మా. ఈరోజు ఆడపిల్ల లేకపోతే రేపటికి అమ్మ ఉండదు. ఆడపిల్లల్ని బతకనివ్వండి, రేపటి తరానికి అమ్మనివ్వండి. వావ్ చందు, అంటే ఇప్పటివరకు పర్ఫార్మెన్సెస్ ఎంత బాగున్నా కానీ ఈ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్ స్టేజ్ లో ఉండే, పీక్స్ లెవెల్ లో ఉండే. ఫెంటాస్టిక్. బట్ ఈ క్రెడిట్ గోస్ టు గుడ్ నైట్ పవర్ యాక్టివ్ ప్లస్. ఏంటన్నా అది? అన్న ఏవి చూడన్న. ఏమైందిరా డల్గా ఉన్నావు? నేను నా ప్రాక్టీస్ పై కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను రా. మా ఇంట్లో చాలా దోమలు ఉన్నాయి, దానివల్ల సరిగ్గా నిద్ర కూడా పోలేకపోతున్నాను. ఓ అంతేనా? నీ ప్రాబ్లంకి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది, వెయిట్. ఇదిగో, ఇది గుడ్ నైట్ పవర్ యాక్టివ్ ప్లస్. మొండి దోమలకి నార్మల్ మోడ్, అతి మొండి దోమలకి యాక్టివ్ మోడ్. ఇక నుండి సరిగ్గా నిద్రపోయి ప్రాక్టీస్ పై కాన్సన్ట్రేషన్ చెయ్యి. షూర్ రా. వావ్, వెరీ నైస్. నిజంగానే గుడ్ నైట్ పవర్ యాక్టివ్ ప్లస్ 50% ఎక్కువ పర్ఫామ్ చేస్తుంది. అందుకే మొండి దోమలు, అతి మొండి దోమల్ని తరిమి బయటకు కొడుతుంది. ఫెంటాస్టిక్, గ్రేట్ జాబ్ చందు, థాంక్యూ. పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా. ఓకే, వాట్ హ్యాపెండ్ రితిక? అమ్మ గుర్తొచ్చిందా? అమ్మ గుర్తొచ్చిందా? ఉందా అమ్మ? వచ్చిందా అమ్మా? రండమ్మా. తనలాలి పాటలోని సరి. Can we have Tejaswini's mother also? ఈ ఆట జూనియర్స్ లో పర్ఫార్మెన్స్ ని అంకితం చేస్తున్నాం. టీవీ చూస్తున్నా అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అమ్మకి, అమ్మా ఇది మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us this live. ప్రాపర్టీ అండ్ ఇన్నోవేషన్ అన్నాము. ఇన్నోవేటివ్ గా అంటే ఒక వూమ్ ని, పవిత్రమైన వూమ్ ని ప్రాపర్టీగా వాడి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించినందుకు బెన్నీ మాస్టర్, వి వాంట్ యు హియర్. లక్ష్మి గారు, అమ్మ గురించి ఆలోచిస్తే మీకు గుర్తొచ్చే ఫస్ట్ విషయం? మేమందరూ ఇంకా కలిసి ఉన్నాం అంటే మా అమ్మ వల్లే. బికాజ్ మాకున్న కోపాలకి మీకు తెలుసు, యు నో ఎవ్రీబడి, మేము అందరూ ఇండస్ట్రీలోనే ఉన్నాం, అందరం బిజీగానే ఉంటాం. ఒక్కరు ఇండస్ట్రీలో ఉంటేనే ఇల్లు మొత్తం వాళ్ళ చుట్టూతా తిరుగుతుంది. బికాజ్ యునో మన టైమింగ్స్ అలా ఉంటాయని. మా ఇంట్లో అందరూ అంతే, నలుగురిని హ్యాండిల్ చేస్తుంది మా అమ్మ. సో మా అమ్మ కాదు, దేవత నిజంగా. బెనీ మాస్టర్, మీరు ఏది అటెంప్ట్ చేసినా, సింపుల్గా ఉన్నా డిఫికల్ట్గా ఉన్నా, ఏదో మీ స్టాంప్ ఉంటుంది దాంట్లో. సో ఐ కుడ్ సీ యువర్ స్టాంప్ బ్యూటిఫుల్లీ వెల్. ఎవ్రీథింగ్ వాజ్ నైస్. నాకు మధ్యలో ఎక్కడో ప్లాటో అయిపోయింది పర్ఫార్మెన్స్. It was beautiful, sweet, it took off nicely, but then again it was like okay, but end kochesarki again it touched us, so it was just beautiful. And you did a fantastic job, baby. You were amazing, you were flawless, and I loved everything that you did. Nijanga aa womb lo aa baby alage tirutundemo anpinchindi. It was lovely. Thank you so much, ma'am. Sada garu, యాక్చువల్లీ ఆ పాట పెడితే గనక అక్కడే స్టార్ట్ అయింది మనకి ఇమోషనల్, బాగా హార్ట్ టచింగ్ గా ఉంది ఆ సాంగ్. సో అలాంటి సాంగ్ తీసుకుని టోటలీ డిఫరెంట్ ఒక పర్సెప్షన్ చూశాను బెన్నీ మీది. ఐ రియలీ లవ్ ద యూసేజ్ ఆఫ్ ద ప్రాప్ హియర్. అలాగే కంటెస్టెంట్ రితిక,
యువర్ ఫ్లెక్సిబిలిటీ, ఓ మై గాడ్, అంటే సూపర్బ్ యు వర్. అంటే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఐ థింక్ యు వర్ ద స్టార్ ఆఫ్ ది యాక్ట్ అండ్ లవ్లీ మెసేజ్ బై ది ఎండ్ ఆఫ్ ఇట్. సో కీప్ గోయింగ్. థ్యాంక్ యూ సో మచ్ నటరాజ్ మాస్టర్. బెన్నీ చాలా బాగా యూజ్ చేసావు రితికాని, ఎందుకంటే ఆమె ఫ్లెక్సిబిలిటీని ఎగ్జాక్ట్గా బాల్ మదర్ కనెక్టివిటీ చాలా అద్భుతంగా ఉంది. ఆ ఎండింగ్లో చిన్న డైలాగ్ పెట్టి చేసే కత్తిరిలు అవి వచ్చినాయి కదా, అక్కడ డైలాగ్ ఏదైనా ఏమైనా క్యారెక్టర్లు పెట్టి చేస్తే ఎక్కడికో వెళ్ళిపోయేది. ఫుల్ అక్కడ కనెక్టివిటీ కలిసేది, అది ఒక్క దగ్గర తప్ప అదర్వైజ్ సూపర్ క్లీన్. లవ్లీ. సో ఆన్ దిస్ ఒకేషన్, ఈ సందర్భాన రితిక గారు ఎప్పటి నుంచో ఇన్నాళ్ళ నుంచో అమ్మకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నావు. యూ వాంటెడ్ టు టెల్ సంథింగ్ టు యువర్ మదర్, రైట్? సో ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్, ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ సంథింగ్ టు యువర్ మదర్, వాట్ వుడ్ ఇట్ బి? मम्मी आप मेरे लिए सब कुछ हो, मैं आपके बिना नहीं रह सकती. आप मेरे लिए पानी, खाना, सोना सब कुछ हो. आई लव यू मम्मी. Thank you so much. Choreographers, scores please. 9,878. So on 30%. Okay, so on 30% it is 24. Very good. Judges score 9, 10, 9. So on 70%. 65. Total grand score is 89.3. Very good score. Scope for much better. Benny, you can do it. Thank you so much, Ritika. Thank you so much. All right, so iTech Dazzler Luminous Liquid Makeup, iTech Dazzler Performer of the Week goes to సింగం వరుణ్. Varun. సో చూసారు కదా, ఈ రోజు కొన్ని పర్ఫార్మెన్సెస్ చూశారు మా ఈ ప్రాపర్టీ అండ్ ఇన్నోవేటివ్ రౌండ్ లో. రేపు ఇంకొన్ని పర్ఫార్మెన్సెస్, ఇరిగిపోయే పర్ఫార్మెన్సెస్ రేపు ఉన్నాయి. అంటిల్ టుమారో కీప్ డాన్సింగ్, కీప్ స్మైలింగ్. కానీ మీరు మాత్రం గుడ్ నైట్ పవర్ యాక్టివ్ ప్లస్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకండి. గుడ్ నైట్.